ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. బీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. నవయుగ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో భూ కబ్జాకు పాల్పడ్డారని సంతోష్ కుమార్ పై ఆరోపణలు వచ్చాయి. ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూ కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా తమ స్థలంలో నిర్మాణం చేపట్టారని చింతా వేణుమాధవ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతోష్ రావుతో పాటు లింగారెడ్డి శ్రీధర్పై బంజారాహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. మరోవైపు తనపై వచ్చిన ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్. తాను 2016లో చట్టబద్ధంగా ఈ భూమిని కొనుగోలు చేశానని, పక్కాగా రిజిస్ట్రేషన్ జరిగిందని, ఈ 8 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు తలెత్తలేదని సంతోష్ స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ న్యాయపరమైన అభ్యంతరాలు ఉంటే లీగల్ నోటీసులు ఇవ్వాలి తప్ప నేరుగా పోలీసులను సంప్రదించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సంతోష్ అంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఇక్కడ ప్రధానంగా సంతోష్ కుమార్ పై ఈ నవయుగ కంపెనీ అనే వాళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణలు ఏంటి? హరీష, ఈరోజు ఉదయం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ పై ఇటు నవయుగ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు బంజారాహిల్స్ పిఎస్లో కూడా ఒక ఫోర్జరీ సంబంధించిన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేస్తూ ఇటు బంజారాహిల్స్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి వివిధ కేసు సెక్షన్ల మీద కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి కూడా వివరణ ఇచ్చారు సంతోష్ కుమార్. కొద్దిసేపటి క్రితం ఆ లెటర్ను కూడా విడుదల చేయడం జరిగింది. తాను న్యాయపరంగా ఇటు చట్టబద్ధంగా ఒక వ్యక్తి దగ్గర నుంచి షేక్పేట్ సంబంధించిన సర్వే నెంబర్ సంబంధించిన సేల్ డీడీతో తాను ఆ భూమిని కొనుగోలు చేశాను. 500 గజాలకు సంబంధించిన భూమిని కొనుగోలు చేసి అందుకు సంబంధించిన అన్ని పత్రాలు సరిగా ఉన్నాయి అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక 3,80,00,000 సంబంధించిన డబ్బుతో తాను కూడా శ్యామ్ ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర నుంచి కూడా కొనుగోలు చేసినట్టుగా లేఖలో పేర్కొనడం జరిగింది. 36 ఏళ్లుగా తాను కొనుక్కున్న ల్యాండ్కి సంబంధించి ఎలాంటి వివాదాలు లేవని, కావాలనే పని కట్టుకొని తమ మీద బురద జల్లే ప్రయత్నం చేసినట్టు కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. అందుకు సంబంధించిన ఆధారాలు ఏదైనా ఈ కేసుకు సంబంధించి, ఈ ల్యాండ్కి సంబంధించి ఏదైతే తాను ఫోర్జరీ చేశారంటూ కూడా పోలీసులు మీడియా ఆరోపిస్తున్న సంబంధించిన ల్యాండ్కి సంబంధించి ఏదంటే కూడా లీగల్ గా తనకు నోటీసులు జారీ చేయాలి, ఆ తర్వాత సంబంధించి కూడా విచారణ చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ లేకుండా పోలీసులు తమ మీద ఇటు ఫోర్జరీ సంబంధించిన కేసు పెట్టడం సరైనది కాదంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అందుకు సంబంధించిన అన్ని వివరాలు తన వద్ద ఉన్నాయి. కానీ గతంలో ఇట్లా పోలీసులు ఆరోపిస్తున్నట్టుగా చెప్తున్నట్టుగా ఉదయం జరుగుతున్న వార్తకు సంబంధించి కూడా తాను కొనుగోలు చేసిన ల్యాండ్కి సంబంధించి కూడా గతంలో ఎవరి వద్దనైతే తాను కొనుగోలు చేసిన అందుకు సంబంధించిన ల్యాండ్లో కూడా కట్టడాలు ఉన్నాయి. కానీ అలాంటివి తొలగించకుండా అవే కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఉదయం నుంచి ప్రచారం జరుగుతున్న కథనానికి సంబంధించి కూడా తాను ఏదో ల్యాండ్ కబ్జా చేసిన, అందులో ప్రైవేట్ రూమ్స్ నిర్మాణం చేసినట్టుగా చెప్పడం సరైనదిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అందుకు సంబంధించి తాను 905 గజాలు కొంటే 1350 గజాలుగా చూపించడం కూడా సరైనది చెప్పే ప్రయత్నమే చేశారు. ఇక కావాలనే పని కట్టుకొని 30 ఏళ్ల తర్వాత ల్యాండ్కు సంబంధించి కొంత తమ మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా రాజకీయంగా చేస్తున్న కుట్రలో భాగంగా ఆయన చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా తాను న్యాయపరంగా ఎదుర్కొంటాను, దానికి సంబంధించి ఎవరైనా తన ప్రతిష్టకు భంగం కలిగించే పని చేస్తే మాత్రం కూడా చట్టపరంగా చర్యలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరిస్తూ ఆ లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. హరీష, రైట్, థ్యాంక్ యూ కిరణ్.